This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము జూలై 7th కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ వంటి ఎగ్జామ్స్ కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ నేను మీకు ఈ 3 న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిన ముఖ్యమైన అంశాలు, అంటే మనకు సిలబస్ ఓరియంటేషన్ లో సో మనకు అవసరమైన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను నేను మీకు ఇక్కడ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ మీరు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని ఒక నోట్స్ రూపంలో రెగ్యులర్ గా రాసుకుంటూ ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో సో వారికి మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. కరెంట్ అఫైర్స్ ని కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు నుంచి ఒక 1 year బ్యాక్ వరకు కరెంట్ అఫైర్స్ ని మనము ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. సో దీనికోసము ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్ గా ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలను ఇక్కడ మీకు బ్రీఫ్ గా ఒక ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో మ్యాగజైన్ ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ మ్యాగజైన్ కూడా మీరు ఎవ్రీ మంత్ ఫాలో అవుతూ ఉండండి. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో ఇందులో మనకు ప్రతి ఒక్క అంశాన్ని సబ్జెక్ట్ వారీగా డివైడ్ చేసి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తో పాటు దాని యొక్క అనాలిసిస్, అంటే మెయిన్స్ కు ఉపయోగపడే విధంగా అనాలిసిస్ ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ మ్యాగజైన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇది మనకు సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ గా ఉంటుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ముఖ్యమైన అంశాలన్నింటిని ఒకసారి మనము పరిశీలిస్తే ఫస్ట్ టాపిక్ అమిడ్ క్యాబినెట్ రీషఫుల్స్ బస్ 8 states గెట్ న్యూ గవర్నర్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము కేంద్ర కేబినెట్ విస్తరణకి సంబంధించి సో అందులో కొన్ని కీలకమైన మార్పులు జరిగే అవకాశం అనేది ఉంది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సంబంధించిన ఈ గవర్నర్ల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను కూడా నియమించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్ లో ఇటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే మనకు యూపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో సో గవర్నర్ కి సంబంధించి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మనము పాలిటీలో భాగంగా గవర్నర్ అనే టాపిక్ లో చదువుకోవడం జరుగుతుంది. సో ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగ పరంగా ఒక గవర్నర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రిలేటెడ్ అంశాలు మరియు రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అని మీరు పాలిటీ సబ్జెక్ట్ లో భాగంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లను ఒకసారి మనము చూద్దాం. సో దానికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. తవార్ చంద్ గెహ్లట్, ఇతను యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇతను కర్ణాటకకు గవర్నర్ గా నియమించబడ్డాడు. ఇక హరిబాబు కంబంపాటి, సో ఇతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత ఇతను. సో ఇతన్ని మిజోరాం గవర్నర్ గా నియమించడం అనేది జరిగింది. ఇక పిఎస్ శ్రీధరన్ పిల్లై, సో ఇతన్ని కూడా గోవాకి గవర్నర్ గా నియమించడం జరిగింది. సో ప్రస్తుతం ఇతను మిజోరాం కి గవర్నర్ గా ఉన్నాడు. సో ఇతన్ని గోవాకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, సో ఇతను ప్రస్తుతం హర్యానాకి గవర్నర్ గా ఉన్నారు. సో ఇతన్ని త్రిపురకి అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇక రమేష్ బయాస్, ఇతను త్రిపురకి గవర్నర్, ప్రస్తుతం ఇతన్ని జార్ఖండ్ గవర్నర్ గా నియమించడం జరిగింది. ఇక బండారు దత్తాత్రేయ, ఇతను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. సో ప్రస్తుతం ఇతన్ని హర్యానా గవర్నర్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇక మంగుబాయ్ చగన్భాయ్ పటేల్, సో ఇతను మధ్యప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ విశ్వనాథ్ హర్లేకర్, ఇతను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించబడడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇది మనకు
మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటీవల నియమించిన నూతన రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అని కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో వీటిని మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము COVID-19 విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వము ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఒక రిలీఫ్ స్కీమ్. ఇది రిలీఫ్ స్కీమ్ ఫర్ కోవిడ్ విక్టిమ్స్ ఇన్ లాంచ్ అని ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించిన అంశాలు. సో ప్రస్తుతం ఈ కోవిడ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయంటే సో ఈ కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో వారిని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఒక ఆన్లైన్ పోర్టల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యమంత్రి COVID-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన ఈ స్కీమ్ పేరు గుర్తుంచుకోండి. ఇది మనకు ఎగ్జామినేషన్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యమంత్రి COVID-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన ఈ పోర్టల్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక పథకం. ఈ పథకం ఎవరి కోసం అంటే COVID-19 బారిన పడి చనిపోయిన వారి కోసం ఆర్థిక సహాయం అందించడానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు ఎగ్జామ్ లో ఈ పథకం ఇచ్చి సో దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా ఎక్స్గ్రేషియా అనేది ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనకు ఇంపార్టెంట్. 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వనున్నారు. సో చనిపోయిన వారి కుటుంబానికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వనున్నారు. ఇక ఫ్యామిలీలో మేజర్ గా వర్క్ చేసేవారు అంటే ఆధారపడిన వారు చనిపోతే సో వారికి ఎవ్రీ మంత్ 2,500 రూపాయలు ఇవ్వనున్నారు. సో ఇది కూడా మనకు గుర్తుంచుకోండి. 2,500 మంత్లీ టు దోస్ ఫ్యామిలీస్ హూ హ్యావ్ లాస్ బ్రెడ్ విన్నర్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సో మరణించిన వ్యక్తి ఆ కుటుంబానికి ఒకవేళ జీవనాధారంగా ఉంటే అతనికి 2,500 రూపాయలు, ఆ కుటుంబానికి 2,500 రూపాయలు నెలవారీగా ప్రభుత్వము అందజేస్తుంది. అంటే ఈ 50,000తో పాటు 2,500 రూపాయలు కూడా ప్రభుత్వము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము అంశాన్ని కనుక మనం ఇక్కడ తీసుకుంటే PM pays tributes ది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆన్ హిస్ జయంతి అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మనం ఇక్కడ అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంశాలు కూడా ఒకసారి మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా మనకు హిస్టరీ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుతం ఈ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి నిన్న. సో ఈ సందర్భంగా ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఇతను బెంగాలీకి చెందిన వ్యక్తి. ఇతను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇతను భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతను ఇండిపెండెంట్ ఇండియాస్ కి ఫస్ట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సప్లై. అంటే స్వతంత్ర భారతదేశానికి ఇతను మొట్టమొదటి ఇండస్ట్రీ మరియు సప్లైకి మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఇంపార్టెంట్. అదేవిధంగా ముఖ్యంగా మనకు భారతదేశ ఆధునిక చరిత్రలో భాగంగా స్వాతంత్రోద్యమంలో పార్టిషన్ ఆఫ్ ది బెంగాల్ అనేది చాలా కీలకమైన టాపిక్ ఇది. సో ఇందులో ఇతను చాలా కీలకంగా పాల్గొనడం అనేది జరిగింది. సో ముఖర్జీ డిమాండెడ్ ద పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ ఇన్ 1946 టు ప్రివెంట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ ఇట్స్ హిందూ మెజారిటీ ఏరియాస్ ఇన్ ముస్లిం డామినేటెడ్ ఈస్ట్ పాకిస్తాన్. సో దీనికి సంబంధించి ఇతను అప్పట్లో ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా లెటర్స్ రాయడం అనేది జరిగింది ఈ బెంగాల్ పార్టిషన్ ఆఫ్ ది బెంగాల్ కి సంబంధించి. సో ఇక మరికొన్ని అంశాలు కనుక మనము చూసుకుంటే ఇతను అడ్వకేట్ కూడా పనిచేయడం జరిగింది. కలకత్తా హైకోర్టులో ఇతను అడ్వకేట్ గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇతను యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ గా కలకత్తా యూనివర్సిటీకి కూడా పనిచేశారు. ఇప్పుడు 1934వ సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీకి యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేయడం అనేది జరిగింది. సో ఇది ఇతనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి.
సో దీనికి సంబంధించి ఇక్కడ మరికొన్ని అంశాలు కనుక చూసుకుంటే ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని వీడిపోవడం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఇతను బయటికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 1977వ సంవత్సరంలో ఇతను జనతా పార్టీని ప్రారంభించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. జనతా పార్టీని 1977లో ప్రారంభించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతను భారతీయ ఈ జనతా పార్టీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా రీనేమ్ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సంబంధించి కీలకమైన అంశము. ఇక డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సంబంధించి కూడా ఇతని పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టమనే జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, దీన్ని మనము SPMRM అనే షార్ట్కట్ లో పిలవడం జరుగుతుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టమనే జరిగింది. 2020వ సంవత్సరంలో ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. సో రూరల్ ఏరియాస్ లో మౌలిక వసతుల సదుపాయాల కోసము ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మరొక టాపిక్ ని చూద్దాం. మోదీ గవర్నమెంట్ క్రియేట్స్ ఏ న్యూ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంశంలో భాగంగా. సో ఇన్ ఏ హిస్టారిక్ మూవ్ ఏ సెపరేట్ Ministry of Cooperation has been created by the Modi government for realizing the vision of Shakar Se Samruddhi. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే ఒక నూతన మంత్రిత్వ శాఖను కొత్తగా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే పరిపాలన పరంగా అదేవిధంగా లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే సో విధి విధానాలను రూపొందించడంలో అదేవిధంగా న్యాయపరమైన ఫ్రేమ్వర్క్ ని రూపొందించడంలో ఇది చాలా కీలకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనము చూసుకుంటే ఇది కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది మనము సబ్జెక్ట్ లో భాగంగా చదువుకోవడం జరుగుతుంది. ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేసి చదువుకోవాలి. ఒకటి ప్రీ ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ మూవ్మెంట్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ మూవ్మెంట్ గా మనము డివైడ్ చేసుకొని చదువుకోవాలి. ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. సో ఆ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్స్ ని ఇక్కడ మనము పంచవర్ష ప్రణాళికల్లో కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ని కూడా 1984లో తీసుకురావడం అనేది జరిగింది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ని కూడా మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2002వ సంవత్సరంలో నేషనల్ పాలసీ ఆన్ కోఆపరేటివ్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఒక పాలసీని తీసుకురావడం జరిగింది ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి. సో ఇక మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సెక్టార్ ఇన్ ఇండియా అని మనకు మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కోఆపరేటివ్స్ కి సంబంధించి. అయితే మనకి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని నూతన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము మెడిటెక్ జోన్ తో ఆస్ట్రేలియా భాగస్వామ్యం అనే ఒక అంశం మనకి ఇక్కడ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారిలో నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించడం కోసము ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ చెన్నై ఏపీ మెడిటెక్ జోన్ గ్లోబల్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ లతో ఒక ఆస్ బ్రిడ్జ్ అనే పేరుతో ఒక నూతన భాగస్వామ్యాన్ని ప్రకటించడం అనేది జరిగింది. సో ఇందులో ఉన్న వాటిని మనము అండర్లైన్ చేసుకోండి. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ చెన్నై, అదేవిధంగా ఏపీ మెడ్టెక్ జోన్ మరియు గ్లోబల్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. సో వీటిని మీరు గుర్తుంచుకోండి. సో ఆస్ బ్రిడ్జ్ అనే పేరుతో ఈ నూతన భాగస్వామ్యాన్ని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ దక్షిణ భారత్ కి చెందిన ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ ఎంఎస్ సారాక్లెరో మాట్లాడుతూ సో భారతదేశంలో స్టార్టప్ వ్యవస్థాపకులు 10% మహిళలు ప్రస్తుతం ఉన్నారు. సో వీరిని
మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ పై మహిళలు మరియు బాలికలకు ఆసక్తిని పెంపొందించడం ద్వారా సో వారిలో నైపుణ్యాన్ని మరింతగా పెంపొంది సో వీరి యొక్క భాగస్వామ్యం అనేది, పారిశ్రామికవేత్తల యొక్క భాగస్వామ్యం అనేది మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశాన్ని కనుక చూసుకుంటే, ఇది ఆల్రెడీ నేను చెప్పుకోవడం జరిగింది. సో వారసత్వ హోదా రామప్పను వరించేనని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం యునెస్కోలో ఇది ప్రపోజల్ లిస్ట్లో ఉంది వారసత్వ హోదాకి సంబంధించి. సో ఇది మనకు తెలిసిందే, కాకతీయులకు సంబంధించిన దేవాలయం ఇది. సో ఈ దేవాలయంతో పాటు గుజరాత్ రాష్ట్రంలోని హరప్ప నగర పరిధిలో ఉన్న డోలవీర ఆలయాన్ని కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈ రెండు ప్రస్తుతం యునెస్కో లిస్ట్లో ఉండడం జరిగింది. సో వీటికి వారసత్వ హోదా లభిస్తుందా లేదా అనేది ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ కాకతీయ నిర్మించిన ఈ రామప్ప టెంపుల్కి సంబంధించి సో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి యొక్క సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు ఇక్కడ 1213వ సంవత్సరంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు దాదాపుగా 40 సంవత్సరాల సమయం అనేది పట్టింది. సో ఈ ఆలయానికి రామప్ప అనే శిల్పి పేరునే పెట్టడం ఒక ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చును. సో దీని యొక్క శిల్పి ఎవరంటే రామప్ప. సో ఇందులో ఒక టెక్నాలజీని కూడా ఉపయోగించారు, శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరిగింది. శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీతో నిర్మించడం వల్ల ఈ సంవత్సరము ఇది దాదాపుగా 808 సంవత్సరాలు అయినప్పటికీ సో ఎటువంటి చెక్కు చెదరకుండా ఈ రామప్ప దేవాలయం అనేది ప్రస్తుతము అలాగే ఉంది. సో ఇది ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తారంటే ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. దాదాపుగా 3 మీటర్ల లోతు వరకు పునాదిని తవ్వి సో అందులో కంప్లీట్గా ఈ శాండ్ అంటే ఇసుకను నింపి ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఎటువంటి భూకంపాలు వచ్చినా కానీ ఆలయానికి మాత్రం ఎటువంటి ప్రమాదం అనేది జరగదు ఈ టెక్నాలజీ వలన. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశాన్ని కనుక తీసుకుంటే, ICABR సభ్యుడిగా చంద్రశేఖర్ రావు, ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ అప్లైడ్ బయో ఎకానమీ రీసెర్చ్ కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా డాక్టర్ నూతలపాటి చంద్రశేఖర్ రావుని ఎంపిక చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో గ్రూప్ 1 UPSలో ఎటువంటి క్వశ్చన్స్ సాధారణంగా అడగడు. సో జస్ట్ ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా గుర్తుంచుకొని తన యొక్క పేరు డాక్టర్ నూతలపాటి చంద్రశేఖర్ రావు. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము ఒకే దేశము ఒకే రేషన్ కార్డు అమలుకి సంబంధించి. సో ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్లో భాగంగా వాటి యొక్క అమలుకి సంబంధించి మనకు గవర్నెన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో అందులో భాగంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. అందులో భాగంగానే ప్రస్తుతము ఈ ఒకే దేశము ఒకే రేషన్ కార్డు ఏదైతే ఉందో ఇది ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో రావడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము ఉన్న నేపథ్యంలో ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళుతున్న నేపథ్యంలో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న కోణంలో మనకు ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ అర్హులకు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా ఎంత మేరకు న్యాయం జరుగుతుంది, సో రాష్ట్రాలు ఇందులో ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయి, సో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న కోణంలో మనకు ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనము నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక AKS IAS UPSCకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనము క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, 2021 టెస్ట్ సిరీస్. దాంతోపాటు మనకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆప్షన్స్ వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షన్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక UPSC మెయిన్స్ మ్యాథ్స్ మేజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు మెంటార్షిప్తో పాటు
టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ మరియు మెంటర్షిప్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో క్లాసెస్ని మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మనకు మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు akasias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. మరియు 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ ప్లే స్టోర్లో మీరు AKS IAS ఇగ్నిషన్ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.